నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మనలో కొందరికి గ్రీన్ పీస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కదండి. మరి అలాంటి వారు ఇష్టంగా తినాలంటేనంటే గ్రీన్ పీస్ తోటి కొత్తగా అండ్ ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు, పిల్లలకు స్కూల్కు లంచ్ బాక్స్లా కూడా పెట్టేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ఒక కప్పు దాకా గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను, ఫ్రోజన్ గ్రీన్ పీస్ అది. అలాగే ఒక కప్పు దాకా వీట్ రవ్వ తీసుకోవాలి, ఇది సన్న వీట్ రవ్వ అండి. నెక్స్ట్ ఒక కప్పు దాకా పుల్లని పెరుగు తీసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఉల్లిపాయలు ఒక కప్పు దాకా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ క్యారెట్ అన్న గాజర్ అన్న తీసేసుకోండి తురుముకొని. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అల్లము, పచ్చిమిర్చి. నెక్స్ట్ గ్రీన్ పీస్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాం కదా మనము, ఆ పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వాటర్ ఏమి వేయకుండా ముందు మిక్సీ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేయండి, మరీ ఎక్కువగా వేయవలసిన అవసరం లేదు. వేసుకున్న తర్వాత బాగా మెత్తటి పేస్టులా ఇలా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులోకి మనం తీసుకున్న గోధుమ రవ్వ వేసుకోవాలి. గోధుమ రవ్వ దొడ్డదన్న తీసుకోవచ్చు, సన్నదన్న తీసుకోవచ్చు అండి. గోధుమ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ మనము బియ్యం పిండి తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. మనం ఫర్మెంటేషన్ చేయడం లేదు కాబట్టి పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న గ్రీన్ పీస్ పేస్ట్ వేసేసుకోండి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనం డైరెక్ట్ మిక్సీ పట్టుకున్నామంటే అంత తొందరగా కలవదు కాబట్టి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడు మనకు ఈ పేస్ట్ అనేది ఎక్కడ కూడా ఉంటలు లేకుండా మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా మనం ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తురిమి పెట్టేసుకున్నాం కదా క్యారెట్, అవన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవాలి అండ్ కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అండ్ క్యారెట్ తురుము కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ గాజర్ వేస్తున్నాను, మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ముందైతే వాటర్ వేయకండి, ముందు అయితే ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు, సరిపోకపోతే వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను. వేసేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పోపు పెట్టేసుకోవాలి. మనము తినేటప్పుడు ఈ పోపు గింజలు అలాగే మనం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని పోపు పెట్టేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు, పంట కింద తగులుతూ పప్పులు అనేది. ఇలా పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది పసుపు వేసుకోవడం వల్ల. వేసేసుకున్న తర్వాత పోపు రెడీ అయినాక ఇప్పుడు ఇందులో పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇక ప్రిపేర్ చేసుకునే ముందు ఇందులోకి కుకింగ్ సోడా లేదంటే ఈనో ఏదన్నా పర్వాలేదు వేసుకోవచ్చు. వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కుకింగ్ సోడా గట్టిగా లేకుండా బాగా మెత్తగా వస్తాయి, పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద గరిటె లేదంటే గరిటె సగం దాకా మనం ఈ పిండి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. మనకు ఈ పిండి అంతా కొంచెం పచ్చిదనం పోయి తడారినట్టు అయిన తర్వాత అప్పుడు మనం ఇలా తిప్పేసుకోవాలి. కొంచెం మనం దొడ్డుగా వేస్తున్నాం కదా, టైం పడుతుంది, అందుకని మెల్లిగా కుక్ చేసుకోవాలి.
సిమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నామంటే మంచిగా కుక్ అవుతుంది. ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా మంచిగా కుక్ అవుతదనమాట. చూసారు కదా! ఇలా తిప్పేసేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఆయిల్ కాకపోతే నెయ్యితో చేసుకోవచ్చు. లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులోకి పిండి వేసేసుకుందాం. ఫ్లేమ్‌నైతే పెంచకండి. ఫ్లేమ్ పెంచినామంటే మనకు తొందరగా మాడిపోతుంది. సరిగ్గా కుక్ అవ్వదనమాట. సిమ్‌లోనే చేసేసుకోండి. అప్పుడే మంచిగా కుక్ అవుతది. ఇలా ఒక సైడ్ కొంచెం కుక్ అయిన తర్వాత తిప్పేసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కాల్చిన కూడా మాడిపోతుంది. సరిగా చూసుకొని సిమ్‌లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని 2 వైపులా కూడా ఇలా చక్కగా కుక్ అయ్యేటట్టు చూసుకోండి. చూసారు కదా! చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం దీనిలోకి పికిల్ ఏదన్నా తీసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇక్కడ కొంచెం పండు మిర్చి పచ్చడి అండ్ మనం పప్పుల పొడులు కూడా తీసుకోవచ్చండి. పుట్నాల పొడి, పల్లి పొడితో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా కుక్ అయింది. ఎక్కడ కూడా పచ్చిదనేది లేదు. చక్కగా కుక్ అవుతుంది. సిమ్‌లో పెట్టేసుకొని చేసుకోండి. ఇక్కడ చూసారు కదా! చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనంటే. కావాలంటే పిల్లలకు టమాటా కెచప్‌తో ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. అలా కూడా చూసారు కదా! మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.